వెల్కమ్ టు పిఎస్కే కన్స్ట్రక్షన్స్. ప్రీవియస్ వీడియోలో అప్ టు మనకు ప్లింత్ బీమ్ వరకు స్టేజ్ వైజ్గా చూపించాను. ఇప్పుడు ప్లింత్ బీమ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ నుంచి వెళ్ళి డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఐరన్ బార్స్ చూస్తుంది. మనకు ఐరన్ బార్స్ టోటల్ మనం స్లాబ్కి కానీ దేనికి పిల్లర్స్ అండ్ కాలమ్స్కి యూజ్ చేసింది రాధా టీఎంటీ 550. ఇప్పుడు మనము ఈవెన్ స్లాబ్లో కూడా మనం యూజ్ చేస్తుంది కంప్లీట్ రివర్స్ హ్యాండ్. ఎక్కడ కూడా మనకు డస్ట్ అనేది కూడా మీకు కనిపించదు. ఈవెన్ సిమెంట్ కూడా మనకు భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ యూజ్ చేసాము. సో మనం పిల్లర్స్ కూడా పైన ఫస్ట్ ఫ్లోర్కి మనము స్లాబ్ లెవెల్లోనే సెట్ చేసాము. ఎందుకంటే గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరు డీటెయిల్గా చూడవచ్చు రాధా టీఎంటీ 550 బార్స్ అనేది. ఇంత డీటెయిల్గా మీకు చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇల్లు అనేది మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ అనేది. దట్టు ఏంటంటే మనకు ఎక్స్టర్నల్గా మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్గా ఏం యూజ్ చేసాము ఏంటి అనేది మనకు ఎవరు చూపించరు, ఇన్ డీటెయిల్గా కనిపించదు కూడా మనకు. సో అదొక డౌట్ఫుల్ అనేదితోనే మనము ఇల్లు అనేది పర్చేజ్ చేస్తుంటాం. అలా కాకుండా మనం ప్రతి స్టేజ్ ఆఫ్ వర్క్లో మనం ఇన్ డీటెయిల్గా మనము వీడియో ప్రూఫ్స్తో పాటు ఎవ్రీథింగ్ మనము షేర్ చేస్తున్నాము. ఎందుకు అంటే మన క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం కాబట్టి. అసలు రోబో శాండ్ టాపిక్ అనేది మన బిల్డింగ్లో ఉండదు. ఓన్లీ బేస్మెంట్ వరకు అండ్ ఫ్లోరింగ్కి యూజ్ చేస్తాం, కానీ స్లాబ్స్కి కానీ పిల్లర్స్ కాలమ్స్కి కానీ ఎక్కడ కూడా మనము ఈవెన్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్క్లో కూడా మనం ఎక్కడ కూడా రోబో శాండ్ అని డస్ట్ అనేది యూజ్ చేయము. కంప్లీట్ మనకి రివర్ శాండ్ చూస్తున్నట్టు మీరు రామ్కో క్రీట్ యూజ్ చేస్తాం ఫస్ట్ ఫ్లోర్కి. సో ఇప్పుడు మనకు బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. వుడెన్ ఫ్రేమ్స్ కూడా కంప్లీట్ మనము ఇండియన్ టీక్వుడ్ యూజ్ చేసాము. చూస్తున్నట్టు బ్రిక్ వర్క్లో కూడా బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్కి కూడా మనకు కంప్లీట్గా అందరూ రోబో శాండ్ యూజ్ చేస్తారు. సో ఈ ఫొటోస్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కంప్లీట్ కూడా అక్కడ కూడా మనం శాండే యూజ్ చేసాము. సో బ్రిక్ వర్క్ స్టార్ట్ అయ్యే బిఫోర్ కూడా మనం కంప్లీట్ బల్క్లో కూడా మనం లోడ్ మనము రివర్ శాండ్ అనేది తెప్పించాము. సో బ్రిక్ వర్క్కి మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో సిమెంట్ కూడా మనం రామ్కో సిమెంటే యూజ్ చేస్తున్నాము. సో వీడియోలో చూడొచ్చు మీరు ఆ బ్రిక్స్ అనేది కరీంనగర్ బ్రిక్స్ కంప్లీట్ టోటల్ లోడ్ మనకు 20,000 లోడ్ అనేది తెప్పించాం. ఫినిషింగ్ అని డీటెయిలింగ్ మీరు చూడొచ్చు ఒకసారి. ఆ సౌండింగ్ అనేది ఇప్పుడు మీరు చెక్ చేయండి. సో బిల్డింగ్ మొత్తానికి మనం ఒకటేసారి మనకు 20,000 లోడ్ అనేది కంప్లీట్ కరీంనగర్ బ్రికే మనం తెప్పించాము. సో నెక్స్ట్ మనం చూడొచ్చు బ్రిక్ సౌండింగ్ ఎలా ఉంటుందో చెక్ చేయొచ్చు. సో మనకు బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా మనం రివర్ శాండే యూజ్ చేస్తున్నాము. రోబో శాండ్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే దానివల్ల ఏంటంటే హీట్ వల్ల మనకు క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు 600-700కి రోబో శాండ్ టన్ను దొరుకుతాయి. ఇది మనకు 1600 రూపీస్ టన్ను పడుతుంది. సో వుడెన్ ఫ్రేమ్స్ కూడా మనము ఇండియన్ టీక్వుడ్, మీడియం టీక్వుడ్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాము. సో ఇంటర్నల్గా బ్రిక్స్ కానీ రివర్ శాండ్ కానీ ఆ సిమెంట్ డీటెయిల్గా చెక్ చేస్తాను కొంతమంది. కొట్టు ఇంకా వేరే 2 తీసుకో, ఇంకోటి ఇంకా వేరే తీసుకో 2. ఆ బ్రిక్ టు బ్రిక్ మనము అది సౌండ్ నాకింగ్ చేసినప్పుడు మీకు ఆ సౌండింగ్ అనేది చెక్ చేయండి ఒకసారి. ఇంత వీడియోలో ఇప్పుడు నేను మ్యూట్ చేస్తాను, నెక్స్ట్ దాంట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. సరే గ్రౌండ్ ఫ్లోర్లో బ్రిక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ బోర్డ్ స్విచ్ చిప్పింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే కాలమ్ టు బ్రిక్కి, బీమ్ టు బ్రిక్కి జాయింటింగ్ అనేది ఫ్యూచర్లో విడిచిపెట్టే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మనము ఇనిషియల్గా మనం ఏమేమి
తీసుకోవచ్చో అవన్నీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాము. ఏం చేసామంటే కాలమ్ టు బ్రిక్‌కి, బీమ్ టు బ్రిక్‌కి జాయింటింగ్‌లో మనము జాలీ అనేది యూజ్ చేసి సిమెంట్ మోటార్ అనేది మనం అప్లై చేసాం. దానివల్ల ఏందైతదంటే మనకు జాయింటింగ్ అనేది విడిచిపెట్టకుండా బాండింగ్ అనేది చాలా బాగుంటది. సో, ఇనీషియల్ కాకున్నా కూడా ఫర్దర్‌గా మనకు ఇలాంటి క్రాక్స్ అనేది రాకుండా ఉండడానికి మనము జాలీ అనేది ప్రతి దగ్గర మనం యూజ్ చేస్తాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మనకు బ్రిక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మన ప్లాస్టరింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దానికోసమే మనం కంప్లీట్‌గా మన హౌస్ ముందు సైడ్ గానీ, ఓపెన్ ప్లాట్‌లో గానీ కంప్లీట్ రివర్స్ సైడ్ అనేది తెప్పించాము. సో, ఫర్దర్ వీడియోస్ మీకు డీటెయిల్‌గా అప్లోడ్ చేస్తాను.